గతంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పోతుంది, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కడియం శ్రీహరిని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని, వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలిసిన కడియం ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ పతనం అయిపోతుందని కడియంను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దంటున్న జెడ్పీటీసీ మారపాక రవి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు జూలకుంట్ల సురేష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక జెడ్పీటీసీ మారపాక రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులాగా పనిచేసి అప్పుడున్నటువంటి 40,000 మెజార్టీ కళ్యాణ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4,000 మెజార్టీ వరకు ముందుకు తీసుకొచ్చిన పరిస్థితికి మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కళ్యాణ్ శ్రీహరి గారు భయపడి అప్పుడున్నటువంటి మరి జన సంగ్రామంలో, గ్రామ సభల్లో, గ్రామాలలో మిలిటరీ వ్యవస్థ నక్సలైట్ మరి ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం పరచడానికి నక్సలైట్ అప్పుడు ఆ రోజుల్లో మరి గ్రామాల్లో, ఈ నియోజకవర్గంలో మరి నెలకొన్న పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అటువంటి మిలిటరీలు ఎక్కడో కాదు, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల పైన, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన ఈ కడియం శ్రీహరి గారు మరి కేసులు పెట్టించేసి పోలీసులు పుట్టించిన పరిస్థితి కూడా చేస్తాము. వేసేసి ఇవి కడియం శ్రీహరి గారు చేస్తున్నటువంటి అనే సరసాలు కూడా ఉన్నాయి. కేసు కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన, ఎంపీటీసీల పైన, ప్రజల పైన మరి ఆ రోజులలో మరి పుట్టించిన పరిస్థితి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆ రోజుల్లో ఇంకా గట్టిగా ఉన్నటువంటి నాయకుల పైన మరి వారిని ముద్రేసి అనుకోకుండా సానుభూతి అని చెప్పేసి ఆ నక్సలైట్ ఇంటికి వస్తే భోజనం పెట్టినందుకు ఎన్కౌంటర్ చేయించిన పరిస్థితి ఆనాడు టీడీపీ గవర్నమెంట్ది కాదా, ఆనాడు గవర్నమెంట్ లో మీరు మంత్రిగా ఉండి మీరు ఆపిగా అని ఈరోజు ఈ సమావేశం ద్వారా ఉక్కుశెట్టి గారు కలిగించలేని అడుగుతా ఉన్నాం. మూడవది, కేసీఆర్ గారు పుణ్యమాని ఇక్కడ దళిత బిడ్డ మరి ఉద్యోగులు ఇవాళ ఉద్యోగం నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఈ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజన్న 2 సార్లు ఓడిపోయాడు, 3వసారి గెలిపించుకున్న ఉద్దేశంతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేకూర్చు పైన రాజన్నను గెలిపిస్తే ఆ రాజన్న తెలంగాణ ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలంగాణ కోరుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు నేను ప్రభుత్వం మరి ఇప్పుడు నేను కూడా ఉద్యోగం చేయాలి. ఈ తెలంగాణ మన నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మన కార్యకర్తలను నన్ను గెలిపించారు. తెలంగాణ నినాదాన్ని వినిపించాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఉద్యోగంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేసి కేసీఆర్ కుడుకుతుగా ఉండి ఒక దళిత బిడ్డగా, మాదిగ బిడ్డగా ఆ రోజుల్లో ప్రభుత్వం ఏర్పడదా కూడా ఆయన ఒక మాదిగ బిడ్డ నియోజకవర్గానికి మరి డాక్టర్ రాజయ్య మాదిగ అతను కష్టపడి పనిచేస్తే నువ్వు టీడీపీలో ఉన్నావు కదా, మరి టీడీపీలో ఉన్నది మరి టీఆర్ఎస్ వచ్చేసి టీఆర్ఎస్ లో రాజన్న పనిచేస్తా ఉంటే, రాజన్న ఎమ్మెల్యేగా ఉండి పనిచేస్తూ ఉంటే ఒక మాదిగ ఈ నియోజకవర్గంలో మాదిగ కులానికి చెందినటువంటి రాజయ్య పనిచేస్తూ ఉంటే టీఆర్ఎస్ వచ్చి కేసీఆర్ కు మరి ఎప్పటికప్పుడు చెవుకోరికి